నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. నేను రేవతి. విషయానికి వస్తే ప్రజెంట్ 1434 మంది విద్యార్థులు ఉన్నారు, 50 మంది స్టాఫ్ ఉన్నారు, ఉపాధ్యాయులు. తర్వాత మనకు గత సంవత్సరం రిజల్ట్ వచ్చి 287 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కాగా అందులో 256 మంది ఉత్తీర్ణత సాధించడం, అంటే 89% ఉత్తీర్ణత సాధించడం. సార్, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగింపజేయాలి. సార్, థ్యాంక్ యూ సార్. మాకు చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు మా పిల్లలకు, మా ఉపాధ్యాయులకు. మేము తప్పక దాన్ని ఫాలో చేస్తాం. అలాగే మాకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు, దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. సమయాభావంలో ఒక 5 మంది విద్యార్థులు మీ చేత పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో హైదరాబాద్ నెక్స్ట్ ఆలోచన చేస్తారు సార్. సమీరా, స్థాయి అధికారిగా నేను కూడా నా వంతు కృషి చేస్తూ ఆయనతో ప్రయాణం చేయడానికి అవకాశం వచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. మరి మొన్ననే మున్సిపల్ మీట్ లో సారు వాళ్ళ అభిప్రాయం విన్నాను. నేను ఎవరైనా సరే మండల అధికారులు కానీ ఏ అధికారులు ఉన్నాయి కానీ మీరు పార్టీలకు అతీతంగా పని చేయాలా, ఖచ్చితంగా కదిరి ప్రాంత అభివృద్ధికి ఖచ్చితంగా మీ వంతు పాత్ర ఉండాలి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ పని ఖచ్చితంగా చేసి పెట్టాలా, టైం బౌండ్ లో చేసి పెట్టాలని చెప్పారు. మరి ఆ మాటలు విన్న తర్వాత మాలాంటి వాళ్ళకి స్ఫూర్తి నిచ్చేట్లయింది. మరి సార్ గారి ఆధ్వర్యంలో ఈ విద్యాశాఖ మండల విద్యాశాఖ పనితీరును మెరుగుపరచుకోవడానికి అహర్నిశలు మేము కృషి చేస్తామని చెప్పి మా ఉపాధ్యాయుల తరఫున అందరి తరఫున తెలియజేసుకుంటూ, నేను ఎంఈఓ అయ్యే వరకు కూడా ఎమ్మెల్యే చూసిల్లా. ఎంఈఓ అయిన తర్వాత ప్రోటోకాల్ ఆఫీసర్
డైరెక్ట్ గా ఏం చేయాలో నేను శూన్యంగా ఉన్నటువంటి వ్యక్తిని ఎమ్మెల్యే దగ్గర ఇన్విటేషన్ ఇచ్చి మాట్లాడాలని నాకు అయ్యే పని కాదు. మీరు ఎంత సంతోషంతో 6వ తరగతి చదివే టైంలోనే మన స్కూల్ కు గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి మీతో ముచ్చటిస్తున్నారంటే మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. అందుకని మీకు అందరికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో సార్ దగ్గర పొందుకుంటుంటాం. రండి, సార్కి చాలా ఎమర్జెన్సీ ఉంటే కూడా ఈరోజు అవన్నీ కూడా కొద్దిగా వాయిదా వేసుకొని మన దగ్గరికి వచ్చి మన కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మన ఎమ్మెల్యే గారు 2 సార్లు సార్తో కలిసి పనిచేయడానికి నాకు అదృష్టం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 2009లో 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఎంపీగా ఉన్నాను. ఇప్పుడు మళ్ళా 2వ సారి కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మళ్ళీ మనము ఈ ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తున్నాం. తర్వాత కూడా అంటే మనం ఉన్నంత వరకు కూడా సార్ ఇదే రకంగా ఎమ్మెల్యేగా కంటిన్యూ కావాలని, ఇదే కాకుండా మినిస్టర్ అవుతారనుకున్నాం. తక్కువనే అంటే అవకాశం తక్కువనే ఉంది. అది కూడా మనం ఖచ్చితంగా చూస్తాం. మన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అయితే ఇంకా మనం సంతోషంగా మన ఊరి విద్యాశాఖ మంత్రి చెప్పుకోవడానికి బాగుంటుందని చెప్పడం ఎలాంటి సందేహం లేకుండా ఉండాలని మనం కోరుకున్నాం. ఈ స్టూడెంట్ కిట్ ప్రోగ్రామ్ కి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి విద్యా కానుక విద్యార్థి మిత్రగా మార్చడం జరిగింది. ఈ విద్యార్థి మిత్రగా మార్చడం జరిగింది. ఇందులో భాగంగా మనకి స్కూల్ బ్యాగ్, 3 జతల బట్టలు, తర్వాత నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, షూ ఇవ్వడం జరుగుతుంది. మగపిల్లలు అయితే బెడ్స్ కూడా ఇస్తున్నారు. మనకైతే మన పాఠశాలలో అమ్మాయిలు కాబట్టి బెడ్స్ ఇవ్వడం లేదు. అలాగే మనకు డొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజన పథకం కూడా పేరు మార్చివేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్న పేరుని ఈ విధంగా మార్చడం జరిగింది. 6 రోజులు 6 రకాలుగా మనకు వివిధ రకాలుగా మనకు భోజనాలు పిల్లలకు అందిస్తున్నది మన ప్రభుత్వం. ఏదైతే ఉన్నాయో వీటిని రంగులు మార్చకుండా అదే రకంగా ముందుకు తీసుకోవాలా, ప్రజాధనం దుర్వినియోగం కాకూడదని చెప్పేసి ఆలోచనతో అదే స్థాయిలో పిల్లలకు కూడా ఇబ్బంది కలగకూడదు, అకాడమిక్ ఇయర్లో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళ ఆస్తిని వాళ్ళ దగ్గరికి చేర్చాలనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి కదిర్లో నిర్వహిస్తున్నటువంటి బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు మా బాల్యమిత్రులు ప్రధాన ఉపాధ్యాయులు చలం గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారి గారికి, MUO2 ఇప్పుడు కొత్తగా వచ్చినాయి మామూలుగా MUO1 MUO2 అంత ఒక 6 నెలలైందేమో కదా మీకు వచ్చి 1 year అవుతుంది. MUO2 గారికి, MUO1 గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా తోటి నాయకులకి, విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, ఈ పాఠశాల అధ్యాపక బృందానికి పేరు పేరు నమస్కారాలు. అదే రకంగా ఉన్నటువంటి మా బిడ్డలందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు. మొదటిగా ఈ స్కూల్కి వస్తే బాగా గర్వం ఉంది మాకు కదిలో అని చెప్పుకునే, ఎందుకంటే ఆల్ ద క్రెడెన్షియల్స్ స్టేట్లో 3rd, ఐక్యూ లెవెల్ ఏదైతే ఉంటుందో దానికి మ్యాచ్ అయ్యే విధంగానే మీరు ఆలోచన చేస్తుంటారు. మీరు ఒక యూనివర్సిటీ లెవెల్కి పోయిన తర్వాత తదుపరి యు లెర్న్ ఆన్ యువర్ ఓన్, మీకు మీరుగా నేర్చుకుంటారు, ఎక్స్ప్లోర్ చేస్తారు, ఐడియాస్ ఇన్నోవేటివ్గా థింక్ చేయగలుగుతారు, ప్రయోగాత్మకంగా వినూత్నంగా ఆలోచన చేయగలుగుతారు. ఎవరైతే వినూత్నంగా ప్రయోగాత్మకంగా ఆలోచన చేయగలుగుతున్నారో ఈ సమకాలీనటువంటి పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ పర్సనాలిటీగా తయారవుతున్నారు. వెదర్ ఇట్ ఈస్ ఇన్ పాలిటిక్స్ ఆర్ ద బిజినెస్ ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ ఎ సైంటిస్ట్ ఆర్ ఎ ప్రొఫెషనల్, ఎక్కడైనా కూడా కావచ్చు. ఎందుకంటే సమాజానికి ఎప్పటికప్పుడు కొత్తదనం కానీ అవసరాలు కానీ మారుతూ వస్తుంది. ఇవన్నీ కూడా మేధా సంపత్తి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది. ఇవన్నీ కలిసి ప్రమోట్ చేయగలిగినటువంటి ఆలోచన విధానమే ఇప్పుడు ఎకానమీని శాసిస్తూ ఉంది. మామూలుగా కందివేళ్ళు అమ్ముకుంటేనో, బట్టలు అమ్ముకుంటేనో, లేదంటే చెప్పులు అమ్ముకుంటేనో వచ్చే ఆదాయ వనరులు అనేది చాలా చిన్న స్థాయి ఆలోచనలకే పరిమితమవుతోంది ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో. ఇఫ్ యూ హ్యావ్ టు గ్రో బిగ్, పెద్దగా ఎదగాలంటే, పెద్దగా ఆలోచన చేయగలగంటే
వినూత్నంగా ఆలోచన చేయాలా. వినూత్నం అంటే ఏదో తప్పుడు ఆలోచనలు కాదు, పాజిటివ్ థింకింగ్, మంచి చేయాలనే ఆలోచన, మనల్ని మనం మొదటి స్థానంలో నిలబెట్టుకోవాలనే ఆలోచన. 10 మంది ఉన్నా కూడా 10 మందిలో మొదటి స్థానంలో మనమన్నా ఉండాలనే పట్టుదల, సంకల్పం అనేది మీకు డ్రైవింగ్ ఫోర్స్గా ఉండాలని ఈ బిడ్డలకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాను. అది ఎప్పుడైతే మీరు అలవర్చుకుంటారో మీ తల్లిదండ్రులే కాదు, ఇప్పుడు చెప్తున్నారు మీ గురువులు కూడా గర్వంగా చెప్తున్నారు, స్టేట్ 3rd వచ్చిన్నారు మేము అని చెప్పేసి. ఇట్స్ ఎ ప్రైడ్, ఒక గర్వం అందరికీ కూడా. మీకు చదువు చేసినటువంటి గురువులకు కావచ్చు, మిమ్మల్ని కన్నటువంటి తల్లిదండ్రులకు కావచ్చు, మీతోటి సహచర విద్యార్థినులకు కావచ్చు, అదే రకంగా ఈ ఊరి వాళ్ళకు కావచ్చు, ఈ ప్రాంతం వాళ్ళకు కావచ్చు, ఈ జిల్లా వాళ్ళకు కావచ్చు, తెలుగు వాళ్ళకు కావచ్చు, అదే రకంగా ఇంకో స్థాయికి పోయినప్పుడు భారతీయులకు కూడా కావచ్చు. కాబట్టి మీరు పెద్ద స్థాయిలో ఆలోచన చేయండి, వినూత్నంగా ఆలోచన చేయండి, కాంపిటేటివ్గా తయారు కావండి, ఒత్తిడికి లోను కావద్దండి. బాల్యం అనేది బంగారు జీవితం. అది ఈ బంగారు జీవితంలో సంతోషంగా మీకు నచ్చినటువంటి పనులు, అంటే మీకు నచ్చినటువంటి పనులు సమాజము ఒప్పుకునే విధంగా ఉండేటువంటి పనులు ఆలోచన చేసే దిశగా మీరు ఆలోచన చేయమని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, అదే రకమైనటువంటి ఆలోచనలు మీరు ఒకసారి గమనించుకోండి. గతంలో ఒక ఆయన ఉన్నాడు, ఇందాక మీ ఎంబీఓ గారు పేర్ల పట్టి ఇచ్చినారు, పథకాల పేర్లు. గతంలో ఉండే పేర్లు చదువుతా వస్తాను, ఇప్పుడు పేర్లు చదువుతానమ్మా. జగనన్న అమ్మఒడి, ఇప్పుడు దానికి తల్లి వందనం అని పెట్టినారు. జగనన్న విద్యా కానుక, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర. సర్వేపల్లి రాధాకృష్ణ ఎంతమంది తెలుసమ్మా? ఎవరైనా? మళ్ళీ గుడ్. జగనన్న ఎవరమ్మా? ఎప్పుడు? జగనన్న గూరముద్ద, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, బడి భోజనం, మనబడి, నాడు నేడు, మనబడి మన భవిష్యత్తు, స్వేచ్ఛా పథకం, బాలికా రక్ష, జగనన్న ఆణిముత్యాలు, అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం. అబ్దుల్ కలాం ఎవరమ్మా? చదువుకున్నటువంటి మంత్రి మీకుంటే, విద్యాశాఖ ఉంటే ఏమొస్తాయంటే తల్లి వందనం వస్తుంది, సర్వేపల్లి రాధాకృష్ణన్ పేర్లు వస్తాయి. చదువులేనటువంటి ముఖ్యమంత్రి మీకుంటే, ఇంతకుముందు చెప్పినారు మీరు ముఖ్యమంత్రి అని, ఆయన ఉంటే ఏం పేర్లు వచ్చినాయమ్మా? జగనన్న. మరి మీకు చదువుకొని మంచి వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తూ జీవితం గడపాలనుకున్నారా? చదువు లేకుండా ఉండి ముఖ్యమంత్రులుగా అయినటువంటి వాళ్ళ ఆలోచన విధానంతో వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళ రంగులు వేసుకొని బతకాలనుకుంటున్నారో మీరు ఆలోచన చేయంటే, చదువు అనేది ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో జగనన్నను చూసి తెలిసిపోతుంది. చదువు లేని జగనన్నను చూసినప్పుడు జగనన్న పథకాలు వస్తాయి. చదువుకున్నటువంటి విఘ్నులు విద్యాశాఖ మంత్రిగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్లు బయటకు వచ్చేసి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తే, నారా లోకేష్ లాంటి వ్యక్తులు ఈ రకంగా సర్వేపల్లి రాధాకృష్ణను వీళ్ళందరి పేర్లు సమాజంలో మనం జీవితాంతము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వ్యక్తుల పేర్లు, గుర్తుగా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి గొప్ప మహానుభావుల పేర్లు బయటకు వస్తాయి. అంటే ఆలోచన విధానంలో ఎంతవరకు మీ చదువు ఉపయోగపడుతుందో ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి మీ అమ్మా నాన్నలు కూడా చెప్పండి, మంచిగా ఆలోచన చేసే రాజకీయ నాయకులు కూడా ఆదరించమనండి. మీరు కూడా భవిష్యత్తులో రాజకీయ నాయకులు కావాలంటే మంచి చేయాలని ఆలోచనతో ముందుకు పోండి. చదువుకొని రాజకీయాలు లేకొస్తే ఆదర్శంగా నిలవగలుగుతారు. చదువు లేకుండా క్వశ్చన్ పేపర్లు దొంగతనాలు చేసేసి 10వ తరగతి కూడా పాస్ కాకుండా 10వ తరగతి ఫస్ట్ క్లాస్, డిగ్రీ ఫస్ట్ క్లాస్ అని చెప్పి డిగ్రీ మామూలు పాపం మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తే ఓటు వేసుకోలేనటువంటి పరిస్థితి. అదొక అబద్ధం. డిగ్రీ చదవకుండా చదివినా అని చెప్పుకొని పాపం ఓటు వేసేటప్పుడు బయటపడిపోయింది, డిగ్రీ లేదు. ఇట్లా అబద్ధాలు చెప్పుకొని బతకాల్సి వస్తుంది. కాబట్టి బాగా చదువుకోండి. బాగా చదువుకొని భవిష్యత్తులో ఈ సమాజానికి, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి మంచి పౌరులుగా మీరు భవిష్యత్తులో ఉండాలా. ఈ కదిరి నియోజకవర్గం పేరు ప్రఖ్యాతుల్ని మీరు దశ దిశలా వ్యాపింపజేయాలా. అంతేకాదు మీరు చదువుకున్నటువంటి స్కూల్, మా చెల్లెలు మా అక్క కూడా ఇదే స్కూల్లో చదువుకున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు మాకు కూడా గర్వంగా అనిపిస్తుంది స్కూల్ పరిసరాలు చూస్తూ ఉంటే. మరొకసారి ఏమంటే ఈ అధ్యాపక బృందాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాం.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్విరాన్మెంట్ అప్రిషియబుల్ ఎన్విరాన్మెంట్ మామూలుగా ప్రభుత్వ పాఠశాలలు అంటే కార్పొరేట్ పాఠశాలలు తీసుకురాకుండా కార్పొరేట్ చాలా గ్రేట్ఫుల్ థింగ్. అంటే గవర్నమెంట్ చేసే ఎంత మంచి పనులు చేసినా కూడా గ్యాప్ అయితే ఉంటుంది, ఎందుకంటే అంత రిక్వైర్మెంట్ చేయాలనేది కూడా కష్టం అవుతుంది. బట్ డయాలసిస్ అంటే నాకు కోపం బాధ, మా నాన్న కిడ్నీ పేషెంట్గానే చనిపోయాడు. బట్ దట్స్ ఎ వెరీ పెయిన్ఫుల్ ప్రొసీజర్. అది చాలా చాలా కష్టం. సో నౌ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ అ ప్రాజెక్ట్, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ప్రాజెక్ట్ నౌ వాట్ ఈజ్ రిక్వైర్మెంట్ యాజ్ ఆన్ టుడే ఫర్ కదిరి ఈజ్ డయాలసిస్ సెంటర్. ఓకే, ప్రాబ్లీ మీరు డయాలసిస్ సెంటర్ పూర్ పీపుల్కి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి ఇంకోటి ఇచ్చి పంపిస్తుంది. కొంతమందికి నాకు డబ్బు వద్దు, నేను నా ఊళ్ళో నేను చేసుకోవాలా అనుకునే సమస్య చాలామంది ఉంది. సో డయాలసిస్ సెంటర్కి కావాల్సిన ఏదైతే ఎక్విప్మెంట్ అంటే ఒక మిషన్ అంటే రోటరీకి బెంగళూరు కిడ్నీ ఫౌండేషన్ నుంచి టైప్. సో ఎవరైనా దాత మీరు ఒక హాస్పిటల్ ఐడెంటిఫై చేసుకోండి, ఒక మిషన్ కాస్ట్ ₹1,00,000. సో మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూస్తారు. అంటే సో ₹1,00,000 మామూలుగా నాకు తెలిసి 10 lakhs 11 lakhs ఉంటుంది సార్. సో ఇది ఏంటంటే రిఫర్బిష్డ్ మిషన్. ఓకే, ఆ రిఫర్బిష్డ్ మిషన్ కూడా టైప్ వల్లనే కిడ్నీ ఫౌండేషన్ ఆఫ్ బెంగళూరు మనకి ఇస్తుంది. సో 5 మిషన్లు పెట్టుకున్న యూ విల్ బి రిడ్యూసింగ్ ఏ వర్క్ లోడ్. అది ఇప్పుడు సార్ నేను అంటున్నా 35 members ఇస్ ద వెయిట్ లిస్ట్. కాన్సన్ట్రేటర్లు ఇచ్చినాము. సో మళ్ళీ హుసేన్ నువ్వు ఉండగానే నాకు తెలిసి ఇంకా ఫ్లో నీకు ఉంటుంది. నువ్వు జస్ట్ మాకు ఒక రిక్వెస్ట్ పెట్టాం కదా, మేము చూసుకుపోతాం అలాగే. సో మళ్ళీ మనము పాస్ట్ ఎలా ఉందో అలాగే మనం కంటిన్యూ చేస్తాము. అలాగే ఈ కార్యక్రమానికి ఈ సమయాన్ని వెచ్చించి ఒక సోషల్ యాక్టివిటీ కోసం మీరు అందరూ వచ్చినారంటే దాదాపు మీకు ఆ భావన ఎక్కడో ఉంటుంది, ఏదో సమాజానికి చేద్దామని. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చాలా బిజీగా ఉంటారు, కానీ ఏదో ప్రజలకు సేవ చేద్దాము, మన దాంట్లో ఏదో కొద్ది శాతమైన మనం చేద్దామనే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ వచ్చింటారు. సో అలాంటి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా డిజైన్ చేసిన ఆర్గనైజర్లకి అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. చూస్తే వాళ్ళు పాపం మనలో జనాల్లాగే ఉన్నారు, చేసుకుంటూ పోతున్నారు ఆ డాన్స్. సో వాళ్ళకి సపరేట్ ఒక గౌన్స్ వస్తాయి. సో గౌన్స్ విత్ మాస్క్ ఇస్తే దే విల్ వర్క్, వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, ఆ ఫీలింగ్ వస్తుంది. ఆ లోడ్ ఎక్కువ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత డ్యూటీస్ కూడా షిఫ్ట్లు కూడా సరిపోవట్లేదు. అందుకే ఈరోజు ఆ ప్రోగ్రామ్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం నితిన్తోనే. నాకు కూడా అందుకు ఛాన్స్ ఇచ్చాడు. థ్యాంక్ యూ నితిన్. అలాగే సార్ మా రోటరీ క్లబ్ మీరు సహకరిస్తే, గోపాల్ సార్ మీరు మాకు కొద్దిగా సహకరిస్తే, యూత్ని మీరు ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా మంచి మీరు చెప్పినట్టు వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్గా మేము వస్తాం సార్. ముందరికి మీకు అవార్డు విషయంలో మీరు ఎక్కడ పెట్టారో నెక్స్ట్ అక్కడ అందరూ వస్తాం సార్. ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అటెండ్ చేస్తాం. ఎందుకంటే మా అందరికంటే ఏ ప్రోగ్రామ్ ఎలా చేయాలని డిజైన్ చేసేది కాదు, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది బాగా నితిన్ తెలుసు. ప్లస్ తక్కువగా మాట్లాడచ్చు కానీ బట్ ఈ గుడ్ వర్కర్స్. కరెక్ట్ మాట్లాడే తప్పు మాట్లాడదు, వర్క్ విషయంలో చాలా సార్. మేము 1 yearలో దాదాపు 120 నేను ప్రోగ్రామ్స్ చేసాను సార్. నేను చేసింటే ఒకటి చేసింది సార్. మా అంటే 4 చేసాను సార్ మెడికల్. మిగతా అబ్బాయి సార్ దాంతో ఉన్నప్పుడు అంతా అక్కడే చేస్తాడు. ఫైనాన్స్ చూసుకుంటాడు, అట్ ది సేమ్ టైం మొత్తం చేస్తాడు. కాబట్టి ఈ నెక్స్ట్ మళ్ళా మా పూర్వవైభవాన్ని నితిన్ తెస్తాడని ఆశిస్తూ, మా అందరిలో మళ్ళీ ఉత్తేజాన్ని నూతన ఉత్తేజాన్ని తెస్తాడని ఆశిస్తూ, నితిన్కి మరియు నారాయణ గురించి చెప్పాల్సింది ఎంత సైలెంట్గా ఉంటాడో అంత బాగా చేసుకుంటాడు. చూడండి ఆ పక్కనే ఒక చోట చూసుకుంటుంటాడు. సో నాకు ముందు తెలుసు. సో మంచి టీం, ఏం టీం. సో ఈ టీంతో మీకు మంచిగా మళ్ళీ మీరు అనుకున్నట్టు మా కదిరి అనేది రోటరీలో మళ్ళీ ఒకసారిగా చూపిస్తాం సార్. మాది కూడా ఒక్క ఛాన్స్ మాకు ఇవ్వండి, మీ సపోర్ట్ ఇవ్వండి సార్. మీరు ఇస్తారంటే మాకు ఇచ్చేయండి సార్. ఈసారి కదిరికి ఇచ్చేయండి సార్. చాలు ఇవ్వండి సార్, సపోర్ట్ చాలు సార్. మేము చేసేస్తాం. సో ఆల్రెడీ గుడ్ థింగ్ సార్. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ వచ్చేవాళ్ళు సార్. సో మెడికల్గానే కాకుండా మిగతా అన్ని విషయాల్లో కూడా. సో మిస్సింగ్ ద దాయం అతను ఒక్కరు లేడు, మిగతా దాదాపు టీం అంతా మెయిన్ టీం అంతా అలాగే ఉంది. సో ఖచ్చితంగా ఈసారి మంచి ప్రోగ్రామ్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా కోసం కదిరికి వచ్చిన గోపాల్
రాగారికి, అలాగే ఇక్కడ మన సిఎస్ఆర్ గారి గురించి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మా బందోబస్తు సార్ నేను దాదాపుగా నక్షత్ర టైంలో సదాయించాను పొద్దున్న. ఆయన ఇంటికి వెళ్ళి పట్టుకోలేడు, అయినా కూడా వదలేదు. సార్ రావాలి సార్ రోటరీ క్లబ్ ఉంది సార్, మీరు రావాలా సార్ అంటే ఖచ్చితంగా సార్ పిచ్చుకొని వచ్చి సార్ మీరు రండి ఒకసారి చూడండి క్లబ్ ఉంది మాదే. సో సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాము. అలాగే మా హుసేన్ ఇది చెప్పాడు కదా, హుసేన్ ఈరోజు సర్జరీ చేసుకొని వచ్చాడు సార్, వదిలేదట్లేదు లేదు హుసేన్ రావాలి ఒకసారి మా దాంట్లో. వీ డొనేటెడ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు గవర్నమెంట్ హాస్పిటల్ సార్, వీల్ చైర్స్ కానీ శానిటైజర్స్, కరోనా టైంలో మనం చేయడం సర్వీస్ రోటరీ క్లబ్ వల్ల చాలా చాలా గవర్నమెంట్ హాస్పిటల్ మనం వీలున్నాం. లాస్ట్ టైం వీల్ చైర్స్ కాదు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆగస్టు 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 5వ తారీఖున అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద రాజకీయ వేధింపుల తొలగింపులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఉద్యోగ కార్మికుల నిరుద్యోగులపై రాజకీయ వేధింపులు తొలగింపులు జరుగుతున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఆగస్టు 5వ తారీఖున కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటియు జిల్లా కమిటీగా పిలిపిస్తున్నాం. ఈరోజు సత్యసాయి జిల్లాలో పెద్ద ఎత్తున నిరుద్యోగుల మీద టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం నిరుద్యోగులు అంగన్వాడీ, ఆశ, ఐకేపీ యానిమేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వంట చేసే మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, స్కూల్ స్వీపర్సు, హాస్పిటల్లో పనిచేసే వర్కర్సు, మున్సిపాలిటీ, స్వచ్ఛ భారత్, వీళ్ళతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ఈ ఉద్యోగులందరి మీద కూడా ఏదో ఒక నెపం మోపి మీరు దిగిపోండి, పోకపోతే బెదిరింపులు, పెద్ద ఎత్తున బెదిరింపులు, ఏదో ఒక కారణం చూపించి వాళ్ళని బెదిరింపులకు గురి చేయడం జరుగుతుంది. ఆ రకంగా బెదిరింపులతో కొంతమంది ఎందుకు వచ్చిన పీకులాట అని చెప్పేసి స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి బయటికి పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఇది నా హక్కు, నువ్వు బెదిరిస్తే నేను ఎట్లా పోతానని చెప్పేసి మొండిగా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలా, ప్రభుత్వంతో పాటు అధికారులు, జిల్లా అధికారులు వీళ్ళందరూ కూడా ఇట్లాంటి స్కీముల్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ, ఆశ, ఐకేపీ, మధ్యాహ్న భోజనం, ఫీల్డ్ అసిస్టెంట్లు ఇట్లాంటి కార్మికులు దాదాపు 10, 15, 18 సంవత్సరాలుగా వీళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది స్కీముల్లో. ఇంత పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు ఇన్ని రోజులు సంపాదించుకున్నారు, అందుకని ఇప్పుడు మా వాళ్ళు సంపాదించుకోవాలా, మీరు దిగిపోండి అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. నేను అడుగుతున్నా, సంపాదించుకోవడం అంటే ఏంది? ఏదైనా కాంట్రాక్టులు చేశా, రియల్ ఎస్టేట్ చేశా, ఏం చేసి సంపాదిస్తున్నారు? ఈరోజు ఈ స్కీముల్లో కానీ లేదా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో కానీ పనిచేస్తున్న కార్మికులకు నెల నెల ఈ ప్రభుత్వాలు జీతాలు ఇవ్వడం లేదు సక్రమంగా. వాళ్ళకి ఇచ్చే జీతాలు అరకొర వేతనాలు. మరి దాంట్లో కూడా నెలలు 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 12, 18 నెలలు కూడా జీతాలు ఇవ్వనటువంటి కార్మికులు పనిచేస్తున్నారు. ఈరోజు అట్లాంటి ఇప్పుడు స్వచ్ఛ భారత్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. 3 నెలల నుండి 18 నెలల వరకు వాళ్ళకు ఇవ్వడం లేదు జీతాలు, వాళ్ళను కూడా వదలడం లేదు. మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి బెదిరింపులకి గురి చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈ ప్రభుత్వం ఈ రకంగా వేధింపులు అనేది ఆపాలా
ఆపకపోతే సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఈ బెదిరింపుల్లో భాగంగా మనం చూసాం ఓడిసి మండలంలో వీరప్ప గారి పల్లికి సంబంధించినటువంటి అంగన్వాడీ వర్కరు నాగమణిపై అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు నాకు పల్లె రఘునాథరెడ్డి నాకు అండ ఉంది, నేను ఏమైనా చేస్తాను, నన్ను ఎవరు ఏమి చేయలేరు అని చెప్పి ఆ రకంగా అతనితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆమెను వేధింపులు ఇబ్బందులకు గురి చేస్తే ఆమె ఆత్మహత్య చేసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఆమెని తోటి అంగన్వాడీ వర్కర్లు ఆమెను రక్షించే విషయంలో తీసుకెళ్లి హాస్పిటల్కి చేర్పించి చేస్తే మీరు ఎందుకు ఆమెను కాపాడినారు అని చెప్పేసి తోటి వర్కర్ల మీద కూడా దాడి జరుగుతోంది. ఇప్పుడు 27వ తారీఖు ఆత్మహత్య యత్నం జరిగితే ఆమె హాస్పిటల్లో ఉంది. ఈ రోజుకు ఆమెను కాపాడినాలని వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వాళ్ళ అందరూ కూడా రోజు ఒకరి మీద ఇంట్లోకి పోయి మీరు ఎట్లా కాపాడినారు, ఆమెని ఎందుకు రక్షించినారు, ఆమె చచ్చిపోవాలనే కదా మేము పెట్టిన ప్రెజరు, ఆమె చచ్చిపోయింటే మాకు ఉద్యోగం వచ్చు కదా అని ఇంత అన్యాయంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. అందుకని దీన్ని అధికారులు ప్రభుత్వం తక్షణం ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇట్లనే కనుక కొనసాగితే ఇప్పటికీ ఈ రోజుకి కూడా అతన్ని అరెస్ట్ ఏం చేయలేదు, ఇంకా ఎఫ్ఐఆర్ రాసినామని చెప్తున్నారు, ఎఫ్ఐఆర్ చూపిస్తున్నారు, కానీ అతన్ని మాత్రం ఎక్కడ సరెండర్ చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకనే 5వ తారీఖు జరిగే నిరసన కార్యక్రమంలో ఇట్లాంటి జిల్లాలో ఎక్కడెక్కడైతే నిరసనలు ఇట్లాంటి వేధింపులకు గురవుతున్నారో, తొలగింపులకు గురవుతున్నారు, వాళ్ళ మొత్తం అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్బంధం చేయడం కోసం ఆ రకంగా సిఐటి ఆధ్వర్యంలో మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ రకంగా ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకొని ఈ నిరసనలకు సంబంధించినటువంటి వాటి మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆమె చెప్తోంది హోమ్ మినిస్టర్ అనిత గారు ఆమె చెప్తోంది, ఏం చెప్తోంది, మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా గంటలో మేము స్పందిస్తామని చెప్తోంది. చాలా సంతోషం. కానీ అట్లాంటిది కింద జరుగుతోందా? కింద మాత్రం వాళ్ళు కార్యకర్తలే మహిళల మీద ఇంత దాడి జరుగుతోంది, ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, కానీ దాన్ని మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకని హోమ్ మినిస్టర్ గారు అక్కడ మాటలు చెప్పడం కాదు, ఇక్కడ ప్రత్యక్షంగా ఇక్కడ జరుగుతున్నటువంటి దాడుల మీద, ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందుల మీద వాళ్ళు వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా వీటిని ఖండించి ఆ రకంగా ప్రభుత్వం నుండి ఒక ప్రకటన, స్కీముల్లో పనిచేస్తున్నటువంటి ఏ ఉద్యోగుల్ని కూడా మేము తొలగించాం అని ఆ రకంగా ప్రభుత్వం ప్రకటన చేయాలా. ఇప్పుడు తొలగించినటువంటి ఉన్న వాళ్ళందరినీ కూడా వెంటనే పనిలోకి తీసుకోవాలా. వేధిస్తున్నటువంటి వాళ్ళ మీద వెంటనే కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించాలా అనే డిమాండ్ల మీద మేము కలెక్టర్ కార్యాలయాన్ని 5వ తారీఖు దిగ్బంధం చేస్తున్నాం. కాబట్టి ఉద్యోగులు, కార్మికులు ఇట్లాంటి ఇబ్బందికి గురవుతున్నటువంటి వారందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటి జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం. చూస్తాను అది ఇది అని చెప్పారు. వీళ్ళు ఈ కూలి దొరక్క కూలీలందరూ బయలుదేరారు పొద్దున్నే ఆటోలో ఉండే రైతు కూలీలందరికీ ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది, 2 చనిపోయారు. ఒక 10 మంది సీరియస్లీ ఇంజ్యూర్డ్. గాట్ అడ్మిటెడ్ ఇన్ ద రిమ్స్ హాస్పిటల్ కడప. దీని మీద కొద్దిగా ఏదైనా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళకు పని దొరక్కపోతుండే పరిస్థితులు కల్పిస్తే ఇబ్బందిగా వస్తారు. లేదు 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 సార్.
ఫీల్డ్ అసిస్టెంట్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వాళ్ళకి ఏదన్నా వచ్చేటట్టు తలుపుల మండలం బట్రేపల్లికి చెందినటువంటి ఉపాధి కూలీ నిమిత్తం పులివెందుల పోతూ మార్గ మధ్యంలో ఒక సిమెంట్ లారీ ఢీకొనడంతో 2 మహిళలు మృతి చెందడం జరిగింది. 2 కూడా ఉపాధి కూలీలే. మిగతా దాదాపు 10 మంది తీవ్రంగా గాయపడడం జరిగింది. ఈ రోజున ఏదైతే మృతి చెందిన కుటుంబాలు 2 కూడా పేద కుటుంబాలు, ఎస్టీ కులానికి చెందినటువంటి వాళ్ళు, ట్రైబల్. మా తరఫున పార్టీ తరఫున ప్రతి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ప్రకటిస్తాము. ప్రభుత్వం దృష్టి కూడా తీసుకోవటం, ప్రభుత్వం ద్వారా వాళ్ళకి అందాల్సినటువంటి సాయం కూడా వెళ్ళే వరకు కూడా మా తోడ్పాటు అందిస్తాము ప్రభుత్వం తరఫున. అంతేకాకుండా ఈ రకంగా బయట ప్రాంతాలకు ఉపాధి పోవడానికి అవసరం లేనటువంటి పరిస్థితిని కూడా కల్పించబోతాం. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ ఈ మధ్య కాలమే పూర్తి చేయడం జరిగింది. ఫీల్డ్కి పంపించడం జరిగింది. కొద్దిమంది అలవాటు పడిపోయినారు బార్డర్ ఏరియా కాబట్టి పులివెందులకు రావడం. అందులో భాగంగానే ఈ రకమైనటువంటి ప్రమాదం జరిగింది. వచ్చే రోజుల్లో వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తాను, మీరు ఉపాధి లేకపోతే మా దగ్గర రండి, ఉపాధి మేము చూపించేకి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా దూర ప్రాంతాలకు పక్క ప్రాంతాలకు వేసి ప్రాణాలకు మీరు కొని తెచ్చుకోవద్దని చెప్పేసి కూడా వారందరి మిగతా కూలీలందరికీ కూడా తెలియజేస్తాను. వచ్చే రోజుల్లో దీన్ని తీవ్రంగానే పరిణమిస్తాను. వచ్చే రోజుల్లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా చూస్తున్నాం. ఇవి ఇప్పటివరకు నా వార్తా విశేషాలు. నమస్కారం.